వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పాటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. అమరావతి హాట్ టాపిక్. 1 మంత్ బ్యాక్ అమరావతి దేశవ్యాప్తంగా మారుమోగింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రావటం, తెలుగుదేశం పార్టీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం, మళ్ళీ అమరావతి మహర్దశ మళ్ళీ మొదలైందని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా నిన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. 15,000 కోట్ల రూపాయలు అమరావతికి కేటాయించింది. మళ్ళీ ఒక్కసారిగా వార్తల్లో అమరావతి నిలిచింది. అవసరమైతే మరికొన్ని ఇంకా ఎక్కువ నిధులు ఇస్తామని చెప్పి కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం. ఇంకా అమరావతికి తిరుగులేదు. అమరావతి అనేది ఇంకా దూసుకొని పోవడానికి ముందు రెడీగా ఉంది. అక్కడ అభివృద్ధి అనేది శరవేగంగా జరగబోతుందని చెప్పి కూడా ఇప్పుడు ఎక్కడ పెట్టినా కానీ ప్రతి ఇద్దరిలో ఎవరు మాట్లాడుకున్నా దీని గురించి చర్చ నడుస్తుంది. ముందుగా 2014 నుంచి 2019లో అమరావతి ఒక రూపం అయితే వచ్చింది. తర్వాత జరిగిన పరిణామాలు అమరావతి పూర్తిగా మూలన పెట్టడం జరిగింది. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఈ నిధులు కేటాయించడం భవిష్యత్ అమరావతి ఎలా ఉంటుందంటే మీరు ఏం చెప్తారు? అమరావతి ఈజ్ ఎ వెల్ ప్లాన్డ్ సిటీ కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే హైదరాబాద్కి అమరావతికి ఒకటే తేడా. హైదరాబాద్ ఆర్గానిక్గా గ్రో అయింది. అమరావతి ఏంటంటే ప్లాంట్ సిటీ. ఓకే, ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. పాతకాలంలో వీ యూస్ టు హ్యావ్ 5 ఎకరాలు 10 ఎకరాల్లో ఇల్లు కట్టుకునేవాళ్ళు. హస్బెండ్ అండ్ వైఫ్ ఇల్లు కట్టినప్పుడు ఒక బెడ్రూము, ఒక చిన్న హాల్, ఒక కిచెన్తో కడతారు. వాళ్ళకి పిల్లలు పుట్టాక ఇంకొక రూమ్ తీసుకుంటారు. వాళ్ళు పెద్దగా అయినాక ఇంకొక రూమ్ యాడ్ చేస్తారు. హైదరాబాద్ అలా గ్రో అయింది. సో ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఒక ల్యాండ్ తీసుకుంటే మీ చుట్టుపక్కల ఏమొస్తుందో మీకు తెలియదు. ఎందుకంటే చుట్టుపక్కల ఎవరైతే ల్యాండ్ తీసుకున్నారో వాళ్ళు ఏం కడుతున్నారో మీకు ఐడియా లేదు. కానీ అమరావతి ఈజ్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ ఎ ప్లాంట్ సిటీ. హాస్పిటల్స్ ఎక్కడ వస్తున్నాయి, స్కూల్ ఎక్కడ వస్తుంది, ఐటీ ఎక్కడ వస్తుంది, రెసిడెన్షియల్ ఎక్కడ వస్తుంది అనేది ఇట్ ఈస్ ప్లాంట్. సో డెఫినెట్లీ అమరావతి అనేది ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ సిటీ. మే నాట్ బీ ఈక్వల్ టు హైదరాబాద్ అంతా రావాలంటే ఇట్ విల్ టేక్ మినిమం 100 years. 50 years అయితే మినిమం పడుతుంది. బట్ స్టిల్ వెన్ కంపేర్డ్ టు ద డెవలప్మెంట్స్ కానీ అక్కడ మీకు క్వాలిటీ ఆఫ్ డెవలప్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అది 100% ప్లాన్డ్ సిటీ కాబట్టి. సో అమరావతి ఈజ్ ఎ గుడ్ ఆప్షన్ అండి. అండ్ అమరావతి ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి వన్ ఆఫ్ దోస్ బ్యూటిఫుల్ సిటీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్లోనే ఒక మంచి బ్యూటిఫుల్ సిటీ అయితే అవుతుంది. అది 50 daysకే దాదాపు ఒక మంచి శుభపరిణామం అయితే మనం అమరావతిలో చూస్తున్నాం. దాదాపు 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. అవసరమైతే మరిన్ని నిధులు కూడా ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో మొత్తం మీద చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మేడం? 15,000 crores నేను అనౌన్స్ అయితే చేశారు. ద ఫైనాన్స్ మినిస్టర్ హ్యాస్ అనౌన్స్డ్ ఇట్. కాకపోతే అది గ్రాంట్గా ఇచ్చారా, అప్పుగా ఇచ్చారా, లేదంటే స్పెషల్ డెవలప్మెంట్ కింద ఇచ్చారా అనేది మాత్రం మనకి ఇంకా క్లియర్ కట్గా ఇదైతే రాలేదు. ఎందుకంటే అది మనకి ఇన్ రిటర్న్లో వచ్చేంత వరకు వీ విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ అది ఏ రకంగా మనకి వచ్చింది అనేది. ఇంకొకటి అకార్డింగ్ టు ద ఫైనాన్స్ మినిస్టర్ 15,000 crores పర్ ఇయర్. ఐ మీన్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి. దెన్ ఎవ్రీ ఇయర్ దే సెడ్ దే ఆర్ గోయింగ్ టు యాడ్ ఆన్. కాకపోతే ఇఫ్ యూ ఆస్క్ మీ 15,000 crores ఫర్ డెవలపింగ్ దట్ సిటీ అంటే ఇట్స్ వెరీ లెస్. కాకపోతే బేసిక్ థింగ్స్ అన్నీ రెడీ అయిపోతుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ దీంట్లో కలపకుండా ఉంటే బెటర్. లేదు, సెపరేట్గా దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ సెపరేట్ థింగ్. కానీ ఎందుకంటే అమరావతికి కేవలం 15,000 crores, పోలవరం సెపరేట్గా ఉంది. ఎస్, ఇంకోటి ఏంటంటే పోలవరం ఈజ్ అన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. యాక్చువల్లీ అది పోలవరం ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. అది దానికి స్టేట్కి సంబంధం లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జగన్ గవర్నమెంట్ కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ పోలవరం అనేది ఆపేశారు టోటలీ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. బికాస్ పోలవరం, ఐ మీన్ ఇన్ ఇండియా ఎనీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇట్ కమ్స్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. రోడ్స్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కింద వస్తుంది. సో యాక్చువల్లీ ఇట్ ఈస్ వాళ్ళ టర్న్ అది టు టేక్ అండ్ దాన్ని డెవలప్ చేసుకోవటం. కాకపోతే లాస్ట్ టైం జగన్ గవర్నమెంట్ రావటం నోబడీ టు ఫాలో అప్, అది అట్లనే ఆగిపోయింది. కానీ ఇప్పుడున్న బడ్జెట్లో మనకి అమరావతి డెవలప్ చేసుకొని పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలిగితే ఆ ఏరియా అంతా మనకి గ్రీన్ అవుతుంది. డెవలప్మెంట్ విల్ బి ఈజీ. ఎందుకంటే ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే పవర్, వాటర్, రోడ్స్ ఇవి మేజర్ థింగ్స్. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్తో మనకి ఇరిగేషన్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇంకొకటి పవర్ జనరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది అక్కడ. సో డెఫినెట్లీ ఇది మనకు ఒకటి బ్యాక్ బోన్ అవుతుంది ఫర్ దట్ సిటీ. అండ్ చుట్టుపక్కల మీరు చూసుకుంటే ఉట్టి అమరావతిని మాత్రం ఫోకస్ చేసి అక్కడ డెవలప్మెంట్స్ అవ్వట్లేదు. మనకి విజయవాడ అమరావతి చాలా దగ్గర. ఇట్స్ జస్ట్ 40 kilometers. అంటే ఆ రోడ్స్లో మనకి ఒక లెస్ దాన్ 45 minutes మీరు ట్రావెల్ చేస్తారు. సో ఆ చుట్టుపక్కల ఏరియాస్ కూడా డెవలప్ అవుతుంది. ఈ డెవలప్మెంట్స్తో అమరావతి డెవలప్మెంట్ ఐ మీన్ సైడ్ బై సైడ్ చాలా మంచి హైప్ అయితే ఇస్తుందండి. అండ్ దట్ సిటీ అవుట్లుకే మారిపోతుంది. గతంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇంత పెద్ద స్థాయిలో
గ్రాంట్స్ అయితే ఇవ్వలేదు, దాదాపు 15,000 కోట్లు. అంటే ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే కొంత మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా వస్తే అమరావతి మారుస్తారా అనే గందరగోళంలో ఉన్నారు. కానీ ఈ నిధులు కేటాయించడం, వేగంగా అడుగులు పట్టడం అమరావతిలో, ఇక అమరావతిని ఎవరు టచ్ చేయడానికి కూడా ఎవరు వచ్చినా కానీ నెక్స్ట్ ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ అంత సాహసం చేయరు. ఖచ్చితంగా అమరావతి డెవలప్మెంట్ అవుతుంది. ఇన్వెస్టర్స్ కూడా ఉన్న ఏవైతే అపోహాలు ఉన్నాయని తొలగిపోతున్నాయి. సో అమరావతిలో ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి కూడా బయట జరుగుతుంది చర్చ. దీనిపై మీరేమంటారు? అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే లాస్ట్ టైం వాట్ హ్యాపెండ్ వాజ్, ఇప్పుడు మనమే డిస్కస్ చేస్తున్నాం, ఫైనాన్స్ మినిస్టర్ హ్యాస్ అనౌన్స్డ్ గ్రాంట్స్ అని. కానీ లాస్ట్ గవర్నమెంట్లో అది జరగలేదు. అది లాస్ట్ టైం వెన్ చంద్రబాబు వెన్ టీడీపీ హ్యాస్ కమ్ టు పవర్, అప్పుడు ఆ స్పెషల్ స్టేటస్ కానీ ఆ ఫండ్స్ కానీ ఇచ్చింటే ఈ పరిస్థితి ఆంధ్రాకి వచ్చేది కాదు. అప్పుడు గవర్నమెంట్ వాజ్ అగేన్స్ట్ టీడీపీ. సో ఆ స్పెషల్ స్టేటస్ అనేది అప్పుడు గ్రాంట్ చేయలేదు వాళ్ళు. అండ్ ఫండ్స్ ఆల్సో వే నాట్ రిలీజ్డ్. ఒక స్టేట్ బైఫోకేట్ అయినాక ఆ స్టేట్లో ఏమీ లేదు. ఎందుకంటే కూడా ఉన్నప్పుడు కూడా హైదరాబాదే డెవలప్ అయింది, కానీ ఈవెన్ దో మనీ, మోస్ట్ ఆఫ్ ద మనీ కేమ్ ఫ్రమ్ ఆంధ్ర, హైదరాబాద్ మీద మాత్రం ఫోకస్ ఉండే. సో ఆంధ్రాలో మనకి అగ్రికల్చర్ అండ్ బిజినెస్ ఇన్కమ్ తప్ప ఈ ఐటీ మీద వచ్చే ఇన్కమ్ అయితే లేదు. సో స్టేట్ బేసిక్లీ డిపెండ్ అయ్యేది పెట్రోల్ ట్యాక్స్ ఒకటి, ఆల్కహాల్ మీద లిక్కర్ ట్యాక్స్ ఒకటి, ఐటీ ట్యాక్స్ ఒకటి. దీస్ ఆర్ ద హ్యూజ్ అమౌంట్స్ ఫర్ ద స్టేట్. అప్పట్లో అక్కడ లేకుండే. అండ్ మోడీ గవర్నమెంట్ డింట్ సపోర్ట్, అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఇట్ సపోర్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు మనకి నిధులు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం పర్మనెంట్ స్ట్రక్చర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. లాస్ట్ టైం మన టీడీపీ గవర్నమెంట్ ఏం చేశారు అంటే దే వర్ ఫోకసింగ్ మోర్ ఆన్ వర్చువల్, అంటే ఈ సిటీ ఇలా ఉండాలి అని ఫోకస్ చేశారు. కానీ అక్కడ ఇమీడియట్గా ఏదైనా కడదాము, అప్పట్లోనే ఒక అసెంబ్లీయో సెక్రటరియటో కట్టేసింటే ఎవరు ధైర్యం చేసేవాళ్ళు కాదు. తాత్కాలిక బిల్డింగ్స్, ఎస్ అట్లీస్ట్ టెంపరీ బిల్డింగ్స్, కానీ పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉండాలి అక్కడ. పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉంటే డెఫినెట్లీ ఆ ఫంక్షన్స్ స్టార్ట్ అయిపోతుంది అక్కడ. సో ఇప్పుడు చేయాల్సింది కూడా అదే. ఇప్పుడు ఈ నిధులు వస్తున్నాయి కాబట్టి కరెక్ట్గా ప్లాన్ చేసుకొని గవర్నమెంట్ బిల్డింగ్స్ అలాంగ్ విత్ రోడ్స్, అంటే లేఅవుట్ డెవలప్మెంట్ లైక్ రోడ్స్, డ్రైనేజ్, వాటర్, పవర్, దీంతో పాటు గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో, ఇట్ కుడ్ బి సెక్రటరియట్ కానీ, ఇట్ కుడ్ బి అసెంబ్లీ కానీ, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ సంబంధించి అన్ని వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయగలిగితే ఈసారి గవర్నమెంట్ ఫర్మ్గా నిలబడుతుంది. అమరావతిని ఎవరు టచ్ కూడా చేయలేరు. ఇంకొకటి, ఎంత చెప్పినా కూడా ఈ 15,000 crores ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి అంటే ఇట్స్ పీనట్స్, అవ్వదు. సో లాస్ట్ టైం గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా ఏంటంటే ఈసారి మోనోపోలీగా గెలిచారు టీడీపీ గవర్నమెంట్. సో దట్ మీన్స్ ఇట్స్ పబ్లిక్ డిసిషన్ టు బ్రింగ్ టీడీపీ ఇన్ టు పవర్. సో ఇప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ కూడా పబ్లిక్ మీదనే ఉంది. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు సొంత ఊర్లలో చేసుకోగలిగితే ఆ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో సొంత ఊర్లలోనే జరుగుతుంది. జిఎస్టీ లాంటివి చాలా ఇన్కమ్ ఇస్తుంది ఒక స్టేట్కి. సో బిజినెసెస్ ఇప్పుడు అవుట్ సైడ్ వెళ్ళి చేయకుండా వాళ్ళ ఊర్లలో ఇఫ్ దే కెన్ స్టార్ట్అప్ విత్ ద బిజినెస్. అండ్ ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు ఆపర్చునిటీస్కి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. అది బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా కూడా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు, డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు. సో ఇఫ్ ద ప్రెసెంట్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ ద పీపుల్, పబ్లిక్లో కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ కంపెనీసే చూడండి, హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీస్లో 30 to 40% కంపెనీస్ ఆర్ ఆల్ హెయిలింగ్ ఫ్రమ్ ఆంధ్ర సైడ్ ఓన్లీ. సో ఇక్కడ వచ్చి డెవలప్ చేసే కంటే ఇంకా అక్కడ డెవలప్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేయగలిగితే డెఫినెట్లీ అక్కడ ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే అవుతుంది. సో ఈ ఉట్టి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన దీని మీద, గ్రాండ్ మీద కాకుండా జనాలు కూడా దే హ్యావ్ టు సపోర్ట్ ద గవర్నమెంట్.